హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ లైఫ్ స్టైల్. ఈ బ్లాగ్ వచ్చేసి బారసాల బ్లాగ్లో పార్ట్ 2 అనమాట. ఇదైతే ఈవినింగ్ ఉయ్యాల వేయడం, ఇంకా నేమ్ రివ్యూ చేస్తాం కదా, అదంతా అయితే ఈ బ్లాగ్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి భోజనాలు అయిపోయాక స్టార్ట్ చేసాము. అయితే డెకరేషన్ ముందు రోజే చేసేసాము, బట్ ఈ బెలూన్స్ అయితే ముందు రోజు అయితే రెడీ చేసి పెట్టలేదు, ఎందుకంటే నెక్స్ట్ డేకి గాలంతా పోతుంది అనుకొని. అప్పుడు భోజనాలకి ఈ ఉయ్యాల వేయడం అయితే 5 గంటలకి టైం ఇచ్చారు కదా, ఈ గ్యాప్లో అయితే బెలూన్స్ అందరూ ఊతున్నారు. అప్పటికప్పుడు మనం బెలూన్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోవచ్చు, డెకరేట్ చేసుకోవచ్చు అని. ఇంకా మనం బారసాలకి టాయ్స్ ఇస్తుంటాం కదా వచ్చే గెస్ట్లకి, మేము టాయ్స్ బదులుగా స్టీల్ ప్లేట్స్ అయితే ఇస్తున్నాము. ఏదైనా యూజ్ అయితే బాగుంటుంది కదా, గుర్తు కూడా ఉంటుంది అనుకొని అవి అయితే ఇస్తున్నాం. ఇక్కడైతే అందరూ బెలూన్స్ అయితే ఊతున్నారు. ఇంకా పాపకైతే ఫుల్ ఫీవర్గా ఉంది కదా, తనైతే ఫుల్ మూడ్ ఆఫ్లో ఉంది. ఈవినింగ్కి కొంచెం నార్మల్ అయినా సరే తనకైతే కొంచెం పెయిన్ ఉంటుంది కదా, 4 ఇంజక్షన్లు వేశారు అంటే ఒళ్ళంతా ఫుల్ పెయిన్గా ఉంది. అందుకే ఈవినింగ్ అయితే కొంచెం కళ్ళు అయితే తీసి చూసింది. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అన్ని బెలూన్స్ అన్నీ పెట్టేసి డెకరేట్ చేస్తున్నారు. ఇదిగోండి పాప అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. పాపను చూడండి ఎంత ఏడుస్తుందో. మాయా బుజ్జికొండ ఏడుస్తుంది. ఈ ప్రాసెస్ అయితే మా చెల్లి దాంట్లోనే చూసుంటారు. అయితే అక్కడ సింపుల్గా చేశారు. ఇప్పుడైతే కొంచెం హడావిడి అవుతుంది మా పాప బారసాలకి. సో ఫస్ట్ అయితే సన్నిగొడ్డకి ఉయ్యాల్లో వేస్తాం. ఇది వచ్చేసి మన పెళ్ళికి కట్టుకుంటాం కదా పసుపు బొత్తులు, అదైతే కంపల్సరీ ఉండాలి. సో అందులో సన్ని గొడ్డని వేసి ఫస్ట్ అయితే ఊపాలి. ఫస్ట్ పసుపు రాసి బొట్లు పెట్టేసి రెడీ చేసి ఇలా వేసుకొని ఊపాలి. అక్షింతలు అన్నీ వేయాలి. తర్వాత ఒక 3 సార్లు వేసి తీసాక తర్వాత పాపనైతే ఉయ్యాల్లో వేయాలి. ఇప్పుడైతే పాపనైతే ఉయ్యాల్లో వేసేసాం. ఇలా వేయంగానే ఐస్ అయితే ఓపెన్ చేసి చూసి మళ్ళీ ఊపేగానే మళ్ళీ పడుకుని పోయింది. వచ్చింది మీకు 3 నెలలు వేసుకున్నాం. తెలిసిపోయింది కదా, భయమే. పాప అయితే ఏడుస్తుంది, ఒళ్ళంతా పెయిన్గా ఉంది. ఇంకొకటి అన్నీ తెలిసిపోతాయి. సో ఉయ్యాల్లో వేయంగానే కొంచెం భయం వేసిందేమో, ఏడుస్తుంది. ఇంకా ఒళ్ళు కూడా ఫుల్ పెయిన్ ఉంది. ఇంకా మా వదిన అయితే అందరికీ బొట్లు పెడుతున్నారు. పలదానాలు ఇవ్వాలి కదా, సో అవి ఈవినింగ్ పెట్టుకున్నాం. కొన్ని అయితే మార్నింగ్ చేసాం, ఇంకా కొన్ని అంటే ఇరుగు పొరుగు ఉంటారు కదా, వాళ్ళందరికీ పిలిచి ఇవ్వాలి కదా, సో ఇప్పుడైతే చేస్తున్నాం. వీడియో మా కెమెరామెన్ ఒకసారైనా కనిపించలేదు కదా, ఎందుకంటే తీసేది వాడే. సో కొంచెం కనిపిద్దామని వాడే తీసుకున్నాడు. కావాలమ్మా అలాగే
చూడవా మళ్ళీ చీకటి అయిపోతుంది సాయి చేస్తున్నా షర్ట్ మీద ఇప్పుతారు అటు ఇటు మీరు అటు ఆ ఉయ్యాల ఉంది కదా ఈ ఉయ్యాల ఎందుకు ఎక్కిన ఆ ఉయ్యాల ఈ ఉయ్యాల కాదు మరి ఇచ్చిందా అప్పుడు తీసిద్దులే ఉయ్యాలి ఇంకా ఉయ్యాల వేయడం అయితే అయిపోయింది. పాపకైతే హారతి ఇచ్చేసి బొట్టు పెట్టేసి ఇంకైతే ఆ ఉయ్యాల నుంచి తీసేస్తాం. ఎందుకంటే నేను ఈ క్రెడేల్లో వేయాలనుకున్నా. ఫొటోస్కి అయితే ఈ క్రెడేల్ బాగుంటుంది కదా. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 2400 ఇలా పడ్డది. ఉయ్యాలైతే బాగుంది, కానీ ఎక్కువ రోజులు యూజ్ అవ్వలేదు. అంటే వేస్ట్ ఆఫ్ మనీ అనుకోవచ్చు. బట్ ఒక చిన్న మనం ఈ ఉయ్యాల్లో వేసిన పిల్లలకి అనేది చిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. పెట్టాను లేదు అక్కడ అలా ఇప్పుడు ఊపుకోండి, మీ ఇష్టం. ఎవరు ఊపుతారో ఏడు చేస్తారు చేయండి. అందా కొన్ని ఇప్పుడు ಶ್ರದ್ಧಾ ಕಡೆಗೆ ಬಡಿ ಅದು ಸಿಟ್ರು ಇದು ಭಲ್ರಿ ಇದು ಬಾగుంది పేరు చైర్ తీస్తే నేను ఇస్తాను. చైర్ తీస్తే నేను ఇస్తాను. ఇలా పెట్టి తీసుకుంటాం. అమ్మా ఇక్కడ పేరు రిలీజ్ అయిపోయి అమ్మ నాన్న కొడుకున్నా మీకు నిలబడకపోతున్నా మీకోసమే వెయిట్ పిల్లలు అందరికి అంటాను నేను. వీడియో తీరా పాప నేను ఇది కనిపిస్తుంది కదా అమ్మ. ఇది పాప కూడా పడాలా? పాప చూడండి. పంపిస్తున్నాడు, ఇప్పుడు వెళ్తున్నాడు. బాగా చూడండి. తీయండి అగా కాస్త 1 minute
వావ్. అరే ఎవరు ఆ పిల్ల? ఏమో మరి అది 29 days పాప. ఇంకా ఒక్కొక్కరుగా పిక్స్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ అయితే పేరు రివీల్ చేసాం. జాతకం పేరు అంటే జాతకం బట్టి కీ అక్షరం కా అక్షరం ఈ 2 అక్షరాలతో పేరు పెట్టండి అన్నారు. పాపకైతే లక్కీగా కీతో స్టార్ట్ అయ్యి కాతో ఎండ్ అయ్యే పేరు దొరికింది, కీర్తిక. సో మేము ఇంట్లో నిక్ నేమ్ కీర్తి అని పిలుస్తాం. మొత్తం జాతకం పేరే పెట్టేసాం అనమాట. మరి నిక్ నేమ్స్ ఏం పెట్టుకోలేదు. ఈ పాప ఏను ముఖం లాగేస్తుంది. ఎంత పెద్ద అత్యాచారం చేస్తుంది పాప. ఆ పాపకి ఇష్టం లేదు అలా అమ్మ పడ్డం, అందుకే ముఖం ఇలా చేసి చూడండి. అలా పాప నేను వాళ్ళందరూ ఒకటి ఇచ్చాడు. నెత్తూరు బాగుంది బాగుంది అయింది. ఓకే ఇటు చూడండి అక్క. సినిమా షూటింగ్ కీరి ఆర్ఐ వస్తుంది అక్క. లేదమ్మా వెళ్ళండి పేరు చూడండి అక్కడ లెక్క పెట్టి పెట్టేది ఎవరెవరు ఇష్టం ఇవ్వండి. నీ ముఖం చూపెడతామని మీరు పేరు తీసుకో. ఈ ప్రాసెస్ అంతా మా చెల్లి వీడియోస్లో కూడా చూసే ఉంటారు. బారసాల రోజు మనం కప్పక మొక్కడానికి వెళ్తాం కదా చెరువుకి. సో ఆ బ్లాగ్ అయితే నేను సపరేట్గా ఒక బ్లాగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను చెరువు దగ్గరది. ఇప్పుడంటే నేను చెరువుకి వెళ్ళలేదు, అంటే ఇంటి దగ్గర ఉన్న పైప్ దగ్గరికి వెళ్ళి ఇలా మొక్కేశాను. అంటే 5 నుంచి 5:30 లోపు టైం ఇచ్చారు. మరి ఇంకా లేట్ అయిపోతే మా రిలేటివ్స్కి వెళ్ళడానికి లేట్ అవుతుంది కాబట్టి మనం సిటీ సిస్టమ్గా దగ్గర చేసేసాం. అంటే పసుపు, కుంకుమ, చందనం, అరటిపళ్ళు, పువ్వులు, తమలపాకు, చెక్క, అక్షింతలు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇంకా ఇలా పూజ చేసుకొని మంచిగా మొక్కేసి తర్వాత మనం వాటర్తో ఇదంతా కడిగేయాలి. అక్కడ అలా వదిలేస్తే కుక్కలు ఏమైనా లాగేస్తాయి కదా, అలా చేస్తే తప్పు అనమాట. సో మొత్తం అయితే వాటర్ వేసుకొని కడిగేయాలి ఇలా పూజ చేశాక. అంటే పాపకి 2 months 15 days వరకు ఉయ్యాలో వేయలేదు కదా, అప్పటి వరకు నేను వర్క్ ఏం చేయలేదు ఇంట్లోన. అంటే పాప విషయంలో కూడా ఏం పని ఏం చేయలేదు. అలా చేస్తే పిల్లలకి ఒళ్ళని వస్తుంది కదా, సో అప్పటి వరకు ఏం చేయకుండా ఉంటాము. ఈరోజు అంటే బారసాల రోజు కప్పకి మొక్కేసి పాపది ఏదైనా క్లాత్ ఉంటుంది కదా ఆ రోజు తడిపేసి అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం అన్నమాట ఇంట్లో పని. ఇదైతే అందుకు చేస్తారు. దగ్గర బాగుంది, చూస్తుంది పిల్ల సూపర్. అట్టండి అలాగే నేను చెప్పాను అదేనే చిన్న కొంచెం దగ్గర అమ్మమ్మ నా
ఆ వీడియో ఒకటి ఒక వీడియో. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు స్టార్ట్ అయిపోతున్నారు. సో వెళ్ళే ముందు ఏదైనా స్నాక్స్ తినాలి అనుకొని ఇలా సమోసాలు ఇంకా మినపగారెలు ఆర్డర్ పెట్టేసామన్నమాట. మార్నింగ్ ఎలా టిఫిన్ ఆర్డర్ పెట్టామో ఈవినింగ్ కూడా అలానే పెట్టేసాము. ఇంకా తినేసి స్టార్ట్ అయిపోతారు. సో వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. సో వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బ్లాగ్ మొత్తం చూడండి. ఒక డేకి డే ఎండ్ అయిపోతుంది కానీ ఇంకా మా చిట్టి తల్లి నిద్ర సరిపోవట్లేదు, ఇంకా పడుకొని ఉంది. డ్రెస్సెస్ అయితే మస్తు మార్చింది కానీ లేస్తే బాగుండు, అలానే పడుకొని ఉంది.